మంచిర్యాల జిల్లా కేతనపల్లి మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ అరాచకానికి పాల్పడుతుందని మాజీ ఎమ్మెల్యే బాల్కసుమన్ మండిపడ్డారు. కౌన్సిల్ హాల్లోనే కాంగ్రెస్ సభ్యులు మద్యం సేవించి మహిళా కౌన్సిలర్ల పట్ల అసభ్యంగా ప్రవర్తించారని ఆరోపించారు. మంత్రి సమక్షంలోనే ఇలా జరగడం సిగ్గుచేటన్నారు. ఈ నేపథ్యంలో అధికారుల తీరుకు నిరసనగా కేతనపల్లి బంద్కు పిలుపునిచ్చారు. తలుపులు వేయడం మేము తలుపులు తీసుకున్నాం. పోలీసులు తలుపులు తీసినాం. లేదంటే తలుపులు వేసి మమ్మల్ని వేసేసి వాళ్ళు దౌర్జన్యం చేసేవాళ్ళు. నన్ను బాగా మీ సుమన్ అన్న బాగా ఇది అంటున్నారు. మీరు చూసుకోవాలి సార్ మా గురించి. ఇప్పుడు నేమ్స్ పెట్టి చైర్లేసారు కదన్న, ఎవరి సీట్లో వాళ్ళు ఉండాలి కదా. మీరు సీసీ కెమెరాలు ఉన్నాయి అక్కడ చూడండి. ఒక్కొక్క సీట్లో ఉండలేదు. అందులో ఇళ్ళ మారడం ఎవరు ఆయన పేరు ప్రభాకర్ అని, ప్రభాకర్ కోళ్ళ ఉంది కదా ఆయనే. ఇటు ఇప్పుడు వాళ్ళ సభ్యులు ఇటున్నారు, ఇటు చూడాలి కదా సార్. ఎంఆర్ఓ ఉన్నారు, ఇటు ఉన్నారా? ఇదే సూప్ సార్, ఇదే సూపు. ఇటే నాని అని పిలవడం ఏదో. అరే ఏంది ఎందుకు సార్ కానీ స్వర్ణ తను డిస్టర్బ్ సార్ తర్వాత మాట్లాడుతున్నాం, ప్లీజ్ మీ చైర్లో కూర్చోండి అని చెప్తే ఏమైతుందమ్మా, నన్నేమో ఆమె ఎవరు లేడీ ఒకమే ఉల్లూరు కళ్యాణ్ వాళ్ళ భార్య నన్ను నవ్వడం చేస్తే నేనేం చేసినా సైలెంట్, మనం పోయిన పని కావాలి, మేము సైలెంట్ కూర్చోండి అంటే తెలిసిన వాళ్ళు కదా మేము మాట్లాడతలేవు. రేపు ఎప్పుడన్నా ఎక్కడన్నా చూసినా కూడా మమ్మల్ని ఎట్లా పలకరిస్తామని క్వశ్చన్ చేసింది. మేము అట్లా కూడా ఏం రియాక్షన్ కావాలి, వాళ్ళకి ఏ ఛాన్స్ మేము ఇయ్యలే కాబట్టి ఈ దాడి చేసింది.